హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, కథ ఏంటో చూసేద్దామా. ప్రాణసఖి 16th ఎపిసోడ్. తలంతా ఏదో భారంగా అనిపించి తల మీద చేయి పెట్టుకుంది. అవని, ఏమైంది, నొప్పిగా ఉందా, డాక్టర్ని పిలవనా అని అడిగాడు. రిషి అలా అడుగుతుంటే అవని ఆశ్చర్యంగా చూస్తూ, రిషి గారు మీరు బాగానే ఉన్నారు కదా అని అన్నది అవని. నాకేమైంది అవని, నేను బాగానే ఉన్నాను కదా. ఏం లేదు, ఎప్పుడు లేని ఈరోజు ప్రేమగా మాట్లాడుతుంటే ఈ టైంలో కూడా ఇలా మాట్లాడటం అవసరమా అని సీరియస్గా చూశాడు. మీరే కదా నన్ను నెట్టింది, లేకపోతే ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉంటారా. అదేదో తెలియక జరిగిందిలే అవని, సారీ అన్నాడు రిషి. రిషి గారు, నేనేమీ కలగనటం లేదు కదా అని అనుమానంగా అడిగింది. కల కాదు, నిజమేలే కానీ పడుకో అన్నాడు. అమ్మో, పడుకోను, మళ్ళీ ఇది కల అయిపోతే అన్నది అవని. అవని అమాయకపు ఆలోచనలకు నవ్వొచ్చి, అంటే తెల్లవార్లు ఇలానే ఉంటావా అని అడిగాడు రిషి. అవును, ఇలానే ఉంటాను అన్నది. అప్పుడు కానీ నిద్ర లేక నీరసం వచ్చి పడిపోతావు, అసలే బ్లడ్ చాలా పోయిందంట. మీరేమైనా ఇచ్చారా అని అడిగింది అవని. ఇదేమైనా సినిమా అనుకున్నావా, బ్లడ్ లేదు అనగానే ఇవ్వటానికి అన్నాడు రిషి. అదేంటి, బ్లడ్ తగ్గిందనగానే మీరు ఇస్తారా అని అనలేదా. ఇవ్వటానికి మనిద్దరి బ్లడ్ గ్రూప్ ఒకటవ్వాలి, టెస్ట్ చేయాలి, ఆ తర్వాత ఓకే అంటే అప్పుడు ఇవ్వాలి, అంతేలే. ఇవ్వటానికి ఇష్టం లేకపోతే ఇలాంటి వంకలు ఎన్నైనా చెప్తారు. రిషి కోపంగా, మెంటల్, నేను చెప్పేది నిజమే, కావాలంటే సిస్టర్ వస్తుంది, తను అడుగు చెప్తుంది. మీరెందుకు నా మీద అరుస్తున్నారు. నేను అసలు అరవకూడదనే అనుకున్నా, కానీ నువ్వు చేసే పిచ్చి పనులకు కోపం వస్తుంది. ఇప్పుడు నేనేం చేశానని అని అన్నది అవని. నువ్వేమీ చేయలేదు తల్లి, నాదే తప్పు, ఇక మాట్లాడకుండా పడుకుంటావా అన్నాడు రిషి. నేను పడుకొని లేచేసరికి మీరు ఇక్కడే ఉంటారు కదా, నేనుండక ఎక్కడికి వెళ్తాను అని అరిచాడు. రిషి గారు, ఒక చిన్న మాట అడుగుతాను, చెప్తారా అని అడిగింది. ఏంటి అడుగు, చెప్పకపోతే ఊరుకోవు కదా అన్నాడు. మీకేమైనా బీపీ ఉందా అండి అని చిన్నగా అడిగి రిషి వైపు చూసింది. రిషి అవని వైపు కోపంగా చూసి, నువ్వు ఇక సైలెంట్గా పడుకోలేదే అనుకో అని అనగానే టక్కున కళ్ళు మూసుకుంది అవని. రిషి అవని చేసే పనులకు నవ్వు వచ్చింది. ఇలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి మనిషి ప్రాణం పోతుంటే వదిలేసి వెళ్ళలేదు అని అనుకున్నాడు. ఆ తాగిన మైకంలో అలా చేసి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. కౌశల్, రఘు, రమ్య ముగ్గురు ముందు హాస్పిటల్ దగ్గర చూసి, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ఒక 2 ఊర్లకు వెళ్ళి వెతికి టౌన్కి వచ్చి ఒక హోటల్లోని రూమ్ తీసుకొని ఉన్నారు. ఉదయాన్నే లేచి కౌశల్ రెడీ అవుతూ, అవని ఒక్క ఫోన్ చేస్తే నువ్వెక్కడున్నావో తెలుసుకొని వస్తాను కదా అని అనుకున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావని కనిపెడతావని, నిన్ను తీసుకువెళ్ళిన వాడిని మాత్రం ఊరికే వదలను. రఘు కూడా లేచి రెడీ అయ్యి, నేను రమ్య రెడీ అయిందో లేదో చూసి వస్తాను కౌశల్. రమ్య వచ్చి, కౌశల్ రెడీనా, వెళ్దామా అని అడిగింది. నువ్వు రెడీ అయ్యావో లేదో చూద్దామని నేనే వద్దామనుకున్నా, నువ్వే వచ్చావు. నేను ఎప్పుడూ రెడీ అయ్యాను, ఇక వెళ్దామా అని అన్నది రమ్య. అలాగే, కానీ ముగ్గురు ఒకే చోట కాకుండా వేరువేరుగా వెతుకుదాం, అప్పుడు అవని నీ తొందరగా కనిపెట్టొచ్చు. రమ్య చెప్పింది బాగుంది రఘు, అలాగే చేద్దాం. అలాగే కౌశల్, మనకు కావాల్సింది అవని జాడ తెలుసుకోవడం. సరే పదండి, టిఫిన్ చేసి బయలుదేరదామని ముగ్గురు బయటకు వచ్చి అవనిని వెతకటం కోసం బయలుదేరారు. అవనికి మెలకు వచ్చి చూసేసరికి రిషి కుర్చీలో కూర్చొని నిద్రపోతూ కనిపించాడు. రిషిని అలా చూసేసరికి ఆశ్చర్యం వేసింది. నేను చూస్తున్న నిజమేనా, అయితే రాత్రి జరిగింది కూడా నిజమే. రిషి గారిలో సడన్గా ఇంత మార్పు ఏంటో తెలియటం లేదే. ఏదో ఒకటి, రిషి గారు మారారు, అది చాలు అనుకుని రిషిని చూస్తూ, మీ సిరి దూరం చేసింది నేను కాదు రిషి గారు, వాళ్ళు ఎవరో కనుక్కోండి, అప్పుడే మీ సిరి ఆత్మ శాంతిస్తుంది అని అనుకుంది. రిషికి మెలకు వచ్చి లేచి అవని వైపు చూశాడు. అవని తననే చూడటం చూసి, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. మీలో ఏం చూసి సిరి మిమ్మల్ని ప్రేమించిందా అని చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో అది తెలుసుకోవటం అవసరమా అని సీరియస్గా పైకి లేచాడు. రిషి అలా లేచేసరికి వచ్చి ఎక్కడ కొడతాడని గట్టిగా కళ్ళు మూసుకుంది. సిస్టర్ వచ్చి, సార్ మేడంకి ఇంజెక్షన్ చేయాలి అన్నది.
అలాగే సైలెంట్గా పడుకునేలా కూడా ఒక ఇంజెక్షన్ చేయండి సిస్టర్ అన్నాడు రిషి. సైలెంట్గా పడుకోవాలంటే మత్తు ఇంజెక్షనే చేయాలి సార్, చేయమంటారా అని అడిగింది. ఏంటి సిస్టర్, ఆయన ఏదో సరదాగా అంటే మీరు కూడా ఏంటి అన్నది. సిస్టర్ ఇంజెక్షన్ చేసి మీ ఆయనకు మీ మీద చాలా ప్రేమ ఉంది మేడం, అందుకే రాత్రంతా పడుకోకుండా అలానే కూర్చొని ఉన్నారు అని చెప్పి వెళ్ళింది. అవని అయితే సిస్టర్ మాటలకు షాక్ అయి రిషి వైపు చూసి మీరు నా కోసం మేలుకొని ఉన్నారా అని అడిగింది. అవని ముందు బయటపడటం ఇష్టం లేక అవును ఉన్నాను, నీకు మెలకు వస్తే ఎక్కడ నా నుంచి తప్పించుకొని వెళ్తావని ఉన్నాను అని అన్నాడు. అదే కదా, మీరు నా కోసం ఉండటం ఏంటా అనుకున్నాను. రాత్రి కూడా నాతో అంత అభిమానంగా మాట్లాడింది కూడా అందుకే కదా. అర్థమైంది కదా, కొంచెంసేపు పడుకో అన్నాడు. నాకు బాగానే ఉంది కదా, ఇక వెళ్దాం రిషి గారు. నీకు బాగుందో లేదో నువ్వు కాదు చెప్పాల్సింది, డాక్టర్ గారు. ఆయన వచ్చి చూసి ఏం చెప్తారో చూద్దాం. అంటే మనం డాక్టర్ వచ్చేదాకా ఇక్కడే ఉండాలా? అంతే కదా మరి. ఆయన ఇంటికి వెళ్ళి నువ్వు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? అలా అని కాదు, ఈ హాస్పిటల్ అంటేనే భయం అన్నది. భయమా, ఎందుకు అని అడిగాడు. నాకు అప్పుడప్పుడు ఒక కల వస్తుంది. నేను రోడ్డు మీద ఒళ్ళంతా రక్తంతో పడిపోయి ఉంటే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొచ్చినట్లు కల వస్తుంది. మమ్మీ వాళ్ళకి చెప్తే భయపడతారని చెప్పేదాన్ని కాను. ఇప్పుడు హాస్పిటల్లో ఉండేసరికి అది గుర్తుకొచ్చింది. అందుకే హాస్పిటల్ అంటే భయం అన్నది. నీకు కల్లో వచ్చింది నిజంగా జరిగిందవని, జరిగిందే నీకు కల వస్తుంది. ఆ విషయం నీకు తెలియక నీకు వచ్చేది కళ అనుకుంటున్నావు. హలో రిషి గారు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారేంటి అని అడిగింది అవని. దానివల్ల ఈ దెబ్బ తగిలినా ఆ విషయం అసలు జరగనట్లే మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించి, అవని నా మీద నీ కోపం లేదా అని అడిగాడు. కోపం అంటే ఉంది రిషి గారు. ఎప్పుడంటే నా పెళ్లి జరగకుండా మీరు వచ్చి తాళి కట్టి బలవంతంగా నన్ను తీసుకొచ్చారు చూడండి, అప్పుడు ఉంది. తర్వాత ఇంట్లో తీసుకొచ్చి పడేసి పని మనిషిలా చూశారు చూడండి, అప్పుడు ఉంది. ఆడపిల్లలంటే మీకు అసలు రెస్పెక్ట్ లేదు, మీరు రాక్షసులు అనుకుని తిట్టుకున్నాను. కానీ మీరెందుకు అలా చేశారో చెప్పినప్పుడు నా కోపం అంతా పోయింది. మీ భార్యను యాక్సిడెంట్ చేసి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నన్ను తీసుకొచ్చారని తెలిసి మీ మీద జాలి వేసింది. ఈ ఘాతకానికి పాల్పడింది నేను కాదు అని నాకు తెలుసు. మీరు పొరపాటును తీసుకొచ్చారని అర్థమైంది. మీ భార్యను చంపిన వాడు తొందరగా దొరికి నా తప్పు లేదని మీరు తెలుసుకోవాలనుకున్నాను అని అవని చెప్తుంటే అవని పట్ల తాను ఎంత దారుణంగా ప్రవర్తించాడో గుర్తుకు వచ్చి కోపంగా బయటికి వెళ్ళాడు రిషి. నేను చెప్తుంటేనే మీరు భరించలేకపోయారే, మరి మీరు పెట్టిన టార్చర్ నేను ఎలా భరించాను అనుకున్నారు రిషి గారు అని మనసులో అనుకొని కళ్ళు మూసుకుంది. కొంతసేపటికి డాక్టర్ వచ్చి అవని అని పిలిచాడు. అవని కళ్ళు తెరిచి డాక్టర్ని చూసి నవ్వింది. ఇప్పుడు ఎలా ఉంది అవని అని అడిగాడు. బాగానే ఉంది డాక్టర్, కొంచెం తలనొప్పే ఉంది అని చెప్పింది. ఏం కాదు, నేను మెడిసిన్స్ ఇస్తాను, తగ్గిపోతుందిలే అని చెప్పారు డాక్టర్. అయితే నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా డాక్టర్ అని అడిగింది. వెళ్ళొచ్చు, కానీ నీ హస్బెండ్ రిషి ఎక్కడా అని అడిగాడు డాక్టర్. ఇప్పుడే బయటికి వెళ్ళారు డాక్టర్ అని చెప్పింది అవని. సరే నేను చూస్తాను, ఈరోజు కుదిరితే పంపిస్తాను అని చెప్పి బయటికి వెళ్ళారు డాక్టర్. తొందరగా పంపించండి డాక్టర్, నాకు అసలు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు. అలాగే, ఒక గంట ఆగి పంపిస్తానని వెళ్ళి డాక్టర్. రిషి డాక్టర్ వచ్చి వెళ్ళటం చూసి డాక్టర్ అంటే వెనక వెళ్ళి అవనీకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు. అవని ఇప్పుడు బాగానే ఉంది రిషి, రిపోర్ట్ వచ్చిందేమో కనుక్కొని నా రూమ్లో వెయిట్ చేయి అని డాక్టర్ వెళ్ళిపోయారు. రిషి డాక్టర్ చెప్పినట్లే రిపోర్ట్ వచ్చిందో లేదో కనుక్కోవడానికి వెళ్ళాడు. అక్కడ వాడు వచ్చిందని ఇచ్చారు. రిపోర్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అని అడిగా. మీరు డాక్టర్ గారిని అడగండి సార్ అని చెప్పారు అక్కడ వాళ్ళు. రిషి రిపోర్ట్ తీసుకొని డాక్టర్ గారి రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. రిషి గారు బయటికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి, కోపం వచ్చి వెళ్ళలేదు కదా అనుకుని సిస్టర్ వస్తే సిస్టర్ రిషి గురించి అడిగింది. ఆయన డాక్టర్ గారి రూమ్లో ఉన్నారు మేడం, మీ డిశ్చార్జ్ గురించి మాట్లాడటానికి అనుకుంటా. అమ్మయ్య ఉన్నారు కదా, అది చాలే అనుకుంది. సిరి, ఈ ముక్కోపిని అసలు ఎలా ప్రేమించావు తల్లి, నాలాంటిదైతే అసలు ప్రేమించదు అని అనుకుంది. డాక్టర్ రూమ్లోకి వస్తూ లేట్ అయిందా అని అడిగాడు. అదేం లేదు డాక్టర్ అన్నవాడు రిషి. డాక్టర్ రిపోర్ట్ తీసుకొని చాలాసేపు చూశారు. నిన్న తగిలిన దెబ్బ చాలా చిన్నదే, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రమాదం అంతా ఇంతకుముందు జరిగిన దెబ్బ వల్లే అని చెప్పారు డాక్టర్. ఏంటి డాక్టర్, ఇంతకుముందు తగిలిన దెబ్బ? అవును రిషి, నేను అనుమానించింది నిజమే. తనకి ఇంతకుముందు తలకు బలమైన దెబ్బ తగ్గటం వల్ల తన మెమరీ లాస్ అయిపోయి ఉంటుంది.
అంటే డాక్టర్, తనకు యాక్సిడెంట్ అయింది గుర్తు ఉండి ఉండదా? తనకి ఇలాంటి ప్రాబ్లం ఉందని అవనికి తెలియనివ్వలేదు. తనకు అప్పుడప్పుడు తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. అదైనా గమనించావా రిషి అని అడిగాడు డాక్టర్. అవని తలనొప్పితో బాధపడటం గుర్తుకు వచ్చి, అవును డాక్టర్, తను తలనొప్పి అని బాధపడుతూ పడిపోతే హాస్పిటల్ తీసుకువెళ్ళాను. ఏవో పెయిన్ తగ్గడానికి మందులు ఇచ్చారు. వాళ్ళు కూడా అవని వాళ్ళ ఇంట్లో ఒకసారి అడగమన్నారు. ఈ రిపోర్ట్లు అంతా క్లియర్గా ఉంది. తనకు తగిలిన దెబ్బ వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. అది కరగాలంటే టైం పడుతుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏం డాక్టర్ అని అడిగాడు రిషి. సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే తను మెల్లగా అన్నీ మర్చిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. మీరు ఎంత తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే అంత మంచిది అని చెప్పారు డాక్టర్. అలాగే డాక్టర్, తప్పకుండా అని చెప్పి రిపోర్ట్లు డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకొని బయటకు వచ్చి, అవని నీ ప్రాబ్లం తెలియకుండా నిన్ను తీసుకొచ్చి ఎంత పని చేశాను. వెంటనే నేను తీసుకువెళ్ళి మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను. నేను నీకు శిక్ష వేయాలని అనుకున్నాను. ఆ దేవుడే నీకు శిక్ష వేశాడు అని రూమ్లోకి వెళ్ళాడు. రిషి కోసమే చూస్తున్నావని రిషి రాగానే, రిషి గారు డాక్టర్ ఏమన్నారు అని అడిగింది. ఇంటికి వెళ్ళమని చెప్పారవని అని అన్నాడు. అవునా అని ఆనందంగా అన్నది. అవునవని, నిన్నింటికి తీసుకువెళ్ళి మీ వాళ్ళకి జరిగిన దానికి సారీ చెప్పి వెళ్తాను అని అన్నాడు. రిషి గారు, మీరు తీసుకువెళ్తానన్నది మా ఇంటికేనా అని ఆనందంగా అడిగింది. అవునవని అని చెప్పాడు. అవనీకైతే ఎంత సంతోషంగా అనిపించిందో. అయితే పదండి వెళ్దామని పైకి లేవబోయి కళ్ళు తిరిగి టక్కున బెడ్ మీద కూర్చుంది. రిషి చూసి, నువ్వేమైనా మామూలు మనిషి అనుకున్నావా టక్కున లేచి కూర్చోటానికి? రాత్రి ఎంత బ్లడ్ పోయిందో నీకు తెలియదు. మళ్ళీ నీకు బ్లడ్ పట్టేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అలాగే రిషి గారు, ముందు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. నాకు మా అమ్మ నాన్న చూడాలని ఉంది. చెప్పాను కదా తీసుకువెళ్తానని. ముందు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్దామన్నాడు. ఇప్పుడు ఎందుకులే, నేను వెళ్ళేది మా ఇంటికే కదా అన్నది. అందుకే ఫ్రెష్ అయ్యి వెళ్దామంటున్నాను. ఇంకేమనంటే ఎక్కడ తీసుకువెళ్ళడం అని సరే అని నీరసంగా అన్నది. పుట్టింటికంటే ఏగిరావు, అత్తగారింటికంటే మూతి ముడుచుకున్నావు ఏంటి అని అడిగాడు రిషి. అదేం లేదులే మహానుభావ అని లేస్తుంటే రిషి పట్టుకున్నాడు. పర్వాలేదులే రిషి గారు, నేను నడుస్తాను కదా అన్నది. నడుస్తూ నీరసంతో కింద పడితే మళ్ళీ హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది అని అన్నాడు. ఎందుకండి ఏదన్నా అలా భయపెడతారు? నేను భయపడితే నువ్వు భయపడే రకానివి కాదు కదా అని కారు దగ్గరకు తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు. రిషి ఏమి అనకుండా అలా మాట్లాడుతూ ఉంటే అవనికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రిషి కారులో కూర్చొని, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెంటనే మీ ఇంటికి వెళ్దాం అని అన్నాడు. అలాగే రిషి గారు, మా మమ్మీ డాడీ నన్ను చూసి ఎంత సంతోషపడతారు అని ఆనందంగా చెప్పింది. వాళ్ళు ఎంత సంతోషపడతారో నీ మొహంలోనే తెలుస్తుంది. అవును రిషి గారు, ఒక చిన్న అనుమానం, నా మీద చాలా కోపం కదా మీకు, ఇంత సడన్గా ఎలా తగ్గింది? యాక్సిడెంట్ చేసింది ఏం కాదని ఏమైనా తెలిసిందా అని అడిగింది. యాక్సిడెంట్ అనగానే రిషి కోపం వచ్చింది, కానీ మళ్ళీ అవనీకి జరిగింది గుర్తుకు వచ్చి, అదేం లేదులే, ఆ యాక్సిడెంట్ నువ్వు చేసావు కానీ చేసింది కాదు కదా, అందుకే నీ మీద కోపడటం తప్పు అని అనిపించింది అని అన్నాడు. నిజంగా ఆ యాక్సిడెంట్ నేనే చేశానా? మరి నాకెందుకు గుర్తులేదు రిషి గారు? మీరు పబ్కి వెళ్ళి తాగి డ్రైవ్ చేశానని అన్నారు. మీరు చెప్పేవి నేను చేసినట్లు అసలు నాకు గుర్తే లేదంటూ బాధగా తలపట్టుకుంది. రిషి కారు ఆపి, అవని ఏమైంది, తలేమైనా నొప్పిగా ఉందా అని కంగారు పడుతూ అడిగాడు. రిషి అలా కంగారు పడటం చూసి, రిషి గారు, నాకు తలనొప్పి ఏమీ లేదులే, నేను బాగానే ఉన్నాను అని అన్నది. ముందు నేను అర్జెంటుగా మీ ఇంటికి తీసుకువెళ్ళాలని కారు స్పీడ్ పెంచాడు. ఈ రిషి గారికి ఈరోజు ఏదో అయింది అని అనుకుంది. అని మనసులో అనుకుని, నేను కొంతసేపట్లో మమ్మీ డాడీని చూడబోతున్నానని ఆనందంతో తెలిపోతూ ఉంది అవని. రిషి కారు ఆపగానే, ఏమైంది రిషి గారు కారు ఆపారు అని అడిగింది. ఏంటి నిద్రపోతున్నావా, ఇల్లు వచ్చింది చూడు అని అన్నాడు రిషి. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.